హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో దేవర జరిగిందని చెప్పేసి సుంకులమ్మ దేవర నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, దానికి సంబంధించిన లాంగ్ వీడియోనండి ఇది. మనం దేవర అంటేనే అమ్మవారికి బోనాలు సమర్పించాలి కాబట్టి ఆ బాణం కుండల్లో ఎలా వండాలి అనేది అయితే నాకు ఫస్ట్ టైం కాబట్టి తెలీదు. అమ్మ హెల్ప్ చేసుకున్నాను కాబట్టి అమ్మ అయితే ఒక 5 దోసెన్లు బియ్యము పెసరబ్యాళ్ళు వేసి కలిపి 2 సార్లు కడిగి నిండుగుండ నీళ్ళు అంటే నిండు బిందె నీళ్ళు వేసి మనమైతే ఉప్పు ఏం వేయకోకుండా కరెక్ట్గా సరేసరి పెట్టి ఉడికించాలని చెప్పేసి అనిందనమాట. ఆ విధంగా అమ్మ అవన్నీ ప్రిపేర్ చేసి వచ్చి కూర్చొని అమ్మవారి బాణపుకుండకు కావాల్సిన కంకణాలు అయితే రెడీ చేస్తుంది. ఆ విధంగా అమ్మ కూర్చుంది కదండి. అమ్మవారికి మీరు బాణపుకుండ అంటున్నారు అనుకున్నారు. అమ్మకి ఆల్రెడీ 60+ కాబట్టి కాళ్ళు నొప్పులు, సిట్రైట్ కూర్చోమంటే కూర్చోలేదండి. కాళ్ళు ఆ విధంగా మనలాగా మడుచుకొని కూర్చోవాలంటే ఆమెకు కాళ్ళు వంగవు కాబట్టి ఆ విధంగా కూర్చోండి. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. చూడండి, ఒకవైపు అన్న భార్య వదిన, తర్వాత వచ్చేసి అమ్మ ఆ విధంగా ప్రిపేర్ చేస్తుంటే అక్క తమ్ముని భార్య అయితే ఈ విధంగా అమ్మవారి బాణపుకుండ అయితే రెడీ చేస్తున్నారనమాట. అన్నం ఉడకబెడుతున్నారు. అన్నం కరెక్ట్గా ఉడికిందంటేనే స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది, వంచే అవసరం లేదనమాట. చూడండి, కుండకు కూడా ఫస్ట్ పూజించిన తర్వాతే మనం అదే కుండలోనే ఉడకబెట్టాలన్నమాట. కాబట్టి అదే కుండలోనే అన్నం అయితే పులగంలాగైతే ఉడకబెడుతున్నారు. ఆ విధంగా అన్నం రెడీ అయిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత కుండ అలంకరణ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మా వదిన, అక్క, తమ్ముని భార్య నలుగురు కూడా కలిసి ఈ విధంగా అలంకరణ అయితే స్టార్ట్ చేశారు. బొట్లు అనేది ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా కుండకైతే పెడతారు. మా సైడు ఈ విధంగా పెడుతున్నారండి. ఫైనల్గా మీరు ఏ విధంగా ఉందో మొత్తం కుండ రెడీ చేసిన తర్వాతే నాకు షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా అలంకరిస్తారు కదా. కాబట్టి మా వాళ్ళైతే సింపుల్గా నీట్గా చాలా అందంగా అలంకరణ చేశారని నాకు అనిపించింది. కాబట్టి మీ ఒపీనియన్ కూడా నాకైతే షేర్ చేయండి, మర్చిపోవద్దండి. ఈ వీడియో నేను పోస్ట్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను. బట్ ఇంట్లో దేవర వల్ల, హడావిడి వల్ల, కొంచెం వర్క్ ఎక్కువ కావడం వల్ల నాకైతే కాస్త లేట్ అయింది. ఫైనల్గా అయితే అమ్మవారి బాణపుకుండ అయితే ఈ విధంగా అలంకరించి జొన్నలు వేసి ఒక కమ్మడి అయితే పొరిచి పెడతారంట. నాతో కమ్మలు లేకపోతే కొత్త క్లాత్ ఏదైనా ఉంటే కూడా మనం పరిచి ఈ విధంగా పెట్టాలని చెప్తే నల్లది ఒకటి క్లాత్ ఉన్నింది, దాని మీద పెట్టేసామన్నమాట. జొన్నలు వేసి జొన్నల మీద అమ్మవారి బాణము పక్కన వచ్చేసి కళ్ళుకొండ 2 ముంతలో రెడీ చేసాము. అమ్మవారికి కలసం తిప్పి టెంకాయ కొట్టిన తర్వాతే మనం బయటకు తీసుకురావాలని చెప్పేసి అక్క మామ ఇద్దరు కూడా బయటకు తీసుకొచ్చి నాకు మా అబ్బాయికి ఇద్దరికి కూడా బాణపుకుండలు అయితే ఎత్తారనమాట. చెప్పాను కదా, మొత్తం ఊరు మొత్తం దేవర కాబట్టి సుంకులమ్మ దేవర గుడి కట్టించిన తర్వాత అందరూ చేయాలంట. కాబట్టి అందరూ ఒకేసారి చేస్తున్నాం కాబట్టి మా ఏరియాకి మొత్తం కూడా ఒకేసారి తప్పట్లు వచ్చాయన్నమాట. మా వాళ్ళందరూ కూడా ఒకేసారి, అంటే అంతా కూడా మా అన్నదమ్ములే ఉన్నామండి మా ఏరియాలో. కాబట్టి మేమంతా కూడా ఒకేసారి కలిసి వెళ్ళామన్నమాట అమ్మవారికి బోనాలు సమర్పించడానికి. కాబట్టి ఈ విధంగా అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము బోనాలు ఎత్తుకొని దిగుతున్నాము. ఇంకొకటి, నాకు ఈ వీడియో తీస్తుంటే ఇప్పుడు శారీ దిగుతుంటే అనిపించింది, నాకు నచ్చి తీసుకున్నాను ఈ శారీ. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అంటే మీరేమైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆ విధంగా తీసుకున్నారా అనొచ్చు. నేనైతే అలాంటి ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్లోనే మాకు డోన్లో తీసుకున్నాను అనమాట. శారీ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. నాకు ఏ విధంగా ఉందో కంపల్సరీ మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. ఈ విధంగా మొత్తానికి ఫైనల్గా మా వాళ్ళందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించడానికైతే ఒక్కొక్కరుగా తరలి వెళ్ళడం జరిగిందనమాట. హ్యాపీగా జరిగింది ఫంక్షన్ అయితే. ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ అయితే కాస్త హడావిడి ఎక్కువగానే ఉంటుంది. పల్లెటూరు కాబట్టి మాకు క్యాటరింగ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. ఎంతైనా ఇంట్లో వండి పెట్టాల్సిందే కాబట్టి కొంచెం పనుల హడావిడి వల్ల వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. దానికి నన్ను క్షమించండి. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీ సైడ్ ఇలాంటి పద్ధతులు, ఆచారాలు ఉన్నాయా, ఉంటే మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. మొత్తానికైతే సుంకులమ్మ దేవర హ్యాపీగా జరుపుకున్నామండి. బాయ్ ఫ్రెండ్స్.